నీతియుక్త జీవితానికి దేవునికి సంబంధాన్ని ఈ విశ్వాసం అనే నిచ్చెన ద్వారా దేవుని యొక్క ప్రేమను పొంది, దేవుని యొక్క శక్తిని పొంది, ఆయన యొక్క అద్భుతములు, ఆయన యొక్క ఆశ్చర్య కార్యములు మన జీవితాల్లో భద్రపరచుకోవడానికి దేవాతి దేవుడు కొన్ని సత్యాలను ఇందున తెలియజేస్తున్నారు. విశ్వాసం అనగా మనం ఎప్పుడు ధ్యానించుకునే మాటలు సత్యములో దాగి ఉన్న కొన్ని సత్యాలను మనము ధ్యానిస్తాం. ఆ యొక్క విశ్వాసాన్ని పరిశుద్ధ గ్రంథములు 10 రకములుగా విశ్వాసం యొక్క ఆలోచనను పరిశుద్ధ గ్రంథములో స్థిరపరచబడి ఉన్నది. మనకున్నటువంటి క్రమమును బట్టి, మనకున్నటువంటి ఆత్మీయతను బట్టి, ఆయా పరిస్థితులలో ఆ భావాల్ని మనము మన విశ్వాసంలోనికి చొప్పించుకొని దేవుని యొద్ద పొందే ఏ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యమైన మనము సంపూర్ణముగా పొందగలమని విశ్వసించి తద్రీతిగా మన విశ్వాసతను కొనసాగించాలని ఆత్మదేవుడు ఇందునారా మనతో మాట్లాడుతున్నారు. విశ్వసించిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ రీతిగా 10 రకములైనటువంటి విశ్వాసాల్లో ఉన్న భావాల్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా టు బి పర్సుయేడ్ ఆఫ్ అనగా ఆ యొక్క దేవునితో ఒప్పించే ఒక నమ్మకాన్ని కలిగి ఉండి నీ విశ్వాసాన్ని కొనసాగించాలి. దేవుని చేత నేను ఒప్పించాలి, ఈ యొక్క క్రియ జరిగించుకోవాలి, తద్వారా దేవుని యొక్క మేళ్లను పొందాలనే ఒక ఆలోచనను నీ యొక్క మనసులో బంధించాలని దేవాతి దేవుడు ఇదనా మనతో మాట్లాడుతున్నాడు. అనగా ఆ పట్టుదల మనకి, ఆ విశ్వాసములో దేవుని ఒప్పించే పట్టుదల ఉండాలి. ఆ రీతిగా నమ్మటం అనేది ఒక వంతు, ఆ పట్టుదలతో కూడిన విశ్వాసతను కలిగి ఉండటం అనేది ఒక వంతుని మనము గ్రహించాలి. అదే రీతిగా 2 తిమోతి 1:12 ఒక సత్యాన్ని మనం చదువుకుంటాం. 2 తిమోతి 1:12 ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక సిగ్గుపడను. అక్కడ ఒక్కసారి అప్పుడు తల్లి, మన విశ్వాస జీవితంలో ఆయన ఏదో ఉన్నాడు, అక్కడేదో భాష గారు చెప్పారు, లేదా వాక్యంలో రాసింది, ఆ మాటలన్నీ తెలుసు. అయితే నీ యొక్క కాన్షియస్ కి ఎలా ఉండాలంటే, నీ మనస్సాక్షికి నేను నమ్మిన వారిని నాకు తెలుసు. విశ్వాసములో ఆ భావం మన యొక్క హృదయాల్లో చొప్పించుకుని ఏ అద్భుతమైన జరిగిపోతే అంత దాంట్లో డౌటే లేదు. కాబట్టి పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను ఎరిగిన వారిని నమ్మిన వారిని నేను ఎరుగుదును కనుక. మరలా మీరు ఏమనుకోవాలంటే, నేను విశ్వసించిన ఈ టాపిక్ ఏదైతే రోగం ఉందో, ఏదైతే జబ్బు ఉందో, ఏదైతే పిల్లల విషయంలో సమస్యలు ఉన్నాయో, ఏదైతే మన ఆత్మీయ స్థితిలో బలహీనమైన ఉండో అది జరుగుతుంది అని సిగ్గుపడకుండా ఏమన్నా అంటున్నాడు తల్లి, ఎరుగుదును కనుక సిగ్గుపడను. తర్వాత రిజల్ట్ ఎవరైనా కూడాను ఇన్సల్ట్ ఫీల్ అవటం అలాంటిదేమీ ఉండదు అనే భావన కూడా నీకు ఏమో వస్తుందో లేదో అసలు ఆ పాయింటే లేదు దీంట్లో. కాబట్టి పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు, ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. ఇది నాన్న ఏ రీతిగా చెప్తున్నాడు, మన 2 తర్వాత నేను ఆయనకు అప్పగించిన అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని దృఢంగా నమ్మకొనుచున్నాను. నీ విశ్వాసం ఎలాగ ఉండాలంటారా తల్లి? నీ విశ్వాసం ఎలాగుండాలి? ఆ భావన మీరు పెట్టుకోవాలి. నా విశ్వాసాన్ని నా దేవునికి నేను అప్పగించేశాను, ఆయన ఇలా తీసుకున్నాడు అనుకోవాలన్నమాట. సచ్ ఈజ్ ది ఫెయిత్. అలాగా విశ్వాసి తన ఆత్మీయతను బలపరుచుకొని దేవుని దగ్గర అద్భుతమైన కార్యాలు పొందాలని ఈ దినమున అనేక సత్యాలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా ఆ పక్కన ఉన్నటువంటి వచనమును
చదువుకుందాం మళ్ళా. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై ప్రమాణమును వాక్యము నీ ఫెయిత్. ఆల్రెడీ నువ్వు ఒక దేవునితో స్థిరమైనటువంటి ఒక కాంటాక్ట్ పెట్టుకుని ఉన్నావు, ఒక కనెక్షన్ పెట్టుకుని ఉన్నావు, నీ విశ్వాసానికి అప్పచెప్పేశావు. ఆయన నీ విశ్వాసాన్ని చూశారు, ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు అని నువ్వు రూఢిగా నీ బలోపేతమైన స్థితిని కలిగి ఉండాలి. అనగా ఈ నేను నమ్మిన విశ్వాసమును నన్ను సిగ్గుపరచడు. ఈ యొక్క ఒక అంశాన్ని మీరు దేవునికి అప్పచెప్పినప్పుడు ఇలాంటి భావం మీకు కలిగి ఉండాలి. ఇలాంటి భావం మీరు కలిగి ఉన్నప్పుడు ఒక అద్భుతమైన కార్యం నీ కుటుంబంలో జరుగుతుంది, నీ జీవితంలో జరుగుతుందని ప్రయత్నం. అది ఎలాంటిదైనా కూడా దేవుడు చేయగలడు అంటే దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పాలి. చేయగలడు అంటే నా దేవుడు. హల్లెలూయా. క్రీస్తు యేసునందుంచవలసిన ప్రేమలు కలిగిన వాడవై. ఏంట్రా ఇక్కడేమో బహువచనం వాడుతున్నాడు, ప్రేమలు కలిగిన వాడవై. ప్రేమలు కలిగిన వాడవై. ప్రేమ అనే మాటను మాట్లాడట్లేదు. అనేక విషయములలో దేవుని యొక్క వాక్యానుసారమైన స్థితిగతులలో ఆయన ప్రేమ నీకేదైతే నీకు రక్షణ ఇచ్చాడు, అలాగనే నీకు నిరీక్షణ ఇచ్చాడు, అలాగనే నీకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. వీటన్నిటి ద్వారా నీ ప్రేమను ఆయనకు వ్యక్తపరచాలి. అది అక్కడ పాయింట్. ఆ రీతిగా నీ ప్రేమను దేవునికి అప్పచెప్పి దాన్ని ఎలా చెప్తున్నాడంటే అప్పుడు చదువుతారు, నీవు నా వలన వినిన హిత వాక్య ప్రమాణమును నీవు నా వలన వినిన హిత వాక్య ప్రమాణమును దాని దగ్గర కింద రాశాడు. హితవాక్య ప్రమాణం అంటే ఆరోగ్యము గల వాక్యము అనగా దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యము. ఇప్పుడు మీరు వింటున్నది ఆరోగ్యము గల వాక్యము, హితవాక్యము. ఈ హితవాక్యములో దాగి ఉన్న సత్యం ఏంటంటే ఒక విశ్వాసి దేవుడు కనెక్షన్ గురించి మాట్లాడుతున్నాడు, విశ్వాసి యొక్క ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు, విశ్వాస యొక్క ధైర్యము గురించి మాట్లాడుతున్నాడు, విశ్వాస యొక్క స్థిరమైన నమ్మకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దానికి తగినట్టుగా వాక్యములో ఉన్న సత్యానుసారము జీవిస్తున్న స్థితిని కూడా మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా విశ్వాసి పాస్టర్ గారితో గారి కనెక్షన్ ఇక్కడ చెబుతుంది. దేవునితో విశ్వాసాన్ని ఆ రీతిగా మీరు బలపరుచుకున్నప్పుడు శక్తివంతమైన కార్యములు నీ కుటుంబంలో జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, దేవాతి దేవుని యొక్క మహాకృపని బట్టి ఏ ఫండమెంటల్ ఫెయిత్ అన్నమాట అది. ఆ రీతిగా ప్రాథమికమైనటువంటి ఫెయిత్. ఆ రీతిగా నీకు దేవునికి ఇలాగా కనెక్షన్ ఏర్పడాల్సిందే, ఆ ప్రేమను చూపించాల్సిందే. నీ విశ్వాసాన్ని తీసుకుని వెళ్ళి ఈ గోడకు తగిలించకూడదు, తీసుకెళ్లి దేవునికి అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి మరి యొక్క సత్యాన్ని చదువుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనమును మనం చదువుకుంటూ వస్తున్నాం. రోమన్స్ 4:17. హల్లెలూయా. విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట, మనము విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా నీ విశ్వాసంలో ఇది ఉండాలి. మృతులను సజీవులు అప్పుడెప్పుడో జరిగింది, యేసయ్య చేశాడు, మాకు తెలియదు అనొద్దు. మీరు మీ విశ్వాసములు ఏముండాలట? మృతులను సజీవులుగా చేయవాడును. మనం స్వయంగా మన సంఘంలో చూసాం, మృతులను సజీవులుగా చేసిన సంగతి మనము స్వయంగా చూసాం. మృతులను సజీవులుగా చేయవాడు ఆయన అంత గొప్ప దేవుడని మనం గ్రహించే విశ్వాసాన్ని దేవుని కలగ చెప్పాలి. ఆ తర్వాత ఏమంటారు చూడరా, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనైన దేవుని ఎదుట. లేని వాటిని, ఇంట్లో డబ్బులు లేవు, లేకపోతే అనారోగ్యం ఉంది, ఆరోగ్యం లేదు, ఇంట్లో అల్లుడు లేడు, కోడలు చేయలేదు, పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేదు,
వచ్చేసారు వాళ్ళు, నాకు నా దేవుడు ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నారు అన్నాడు. ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ దెమ్ బట్ దే ఆర్ విత్ మీ. నువ్వు ఇచ్చిన కోడలి దయ్యా, నువ్వు ఇచ్చిన అల్లుడి నా ఇంట్లో అనే, నీవు ఇచ్చినటువంటి నాకు ఇచ్చిన చదువు ఇది స్వామి, నేను ఇచ్చినటువంటి కృతజ్ఞత ఇది నాయనని నీ విశ్వాసంలో ఉండాలి. అదే అక్కడ దేవుడు చెప్పేది. మనకేంటంటే ఆ స్థాయికి వెళ్ళట్లేదు, ఏదో విశ్వాసం అంటున్నాం కింద. ఏమి ఇదంతా అక్కడ రీజనింగ్కి వెళ్ళొద్దు మీరు, రీజనింగ్ లేదు అక్కడ. దేవుడు చెప్తున్నాడు స్వయంగా, నేను పిచ్చోళ్ళ చేస్తున్నా లేదు. దేవుడు నా దేవుడు, నీతియుక్తమైన దేవుడు, సత్యంను ఆయన ఎరిగి నీకు అనుగ్రహించడానికి సిద్ధపరిచినవై నువ్వు పొందటమే, నీ ఎదురుగానే ఉంచుతున్నాడు. అవి నీ కనపడవు, దాన్ని నువ్వు ఇలాగ తీసుకోవటమే. ఎలాగ తీసుకుంటావు? విశ్వాసం ద్వారా. దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒక పర్యాయం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి మనందరికీ తెలిసిందే, ఎప్పుడు గ్రంథంలో చదివేది, ప్రతి భక్తుడు బోధించేది అబ్రహాం విషయం. మనం ఇప్పుడు మాట్లాడుకున్నామే సత్యాలు, ఇవన్నీ కూడాను అప్పుడప్పుడే అన్యుడిగా ఉన్నాడు అబ్రహాం. దేవుడు తెలియదు అబ్రహాంకే, అప్పుడప్పుడే అన్యుడిగా ఉన్నాడు. ఆయన దేవుడు పిలుచుకున్నాడు, ఆయనలో ఈ నిర్వచనం ఉన్నది. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఆయన ఎదురు చూశాడు. ఎంత దేవుడిచ్చిన వాగ్దానము ఒకసారి చదువుకుంటున్నా. ఆయన 17:45 జెనసిస్ 17:4 జెనసిస్ 17:4. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆదికాండము 17వ అధ్యాయము 4వ వచనము. హల్లెలూయా. దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. అక్కడ తల్లి దేవుడు చెప్పిన మాటని ఎలాగ నమ్మాడంటే, ఏం చెప్పాడు దేవుడు ఇక్కడ? నీవు అనేక జనములకు. అట్లాగా అబ్రహాము చూసేసాడు అనేక జనాలకి. ఇవాళ మనం చూసిన జనాలందరినీ కూడా ఆత్మతో అతను అలాగా చూసేసాడని గుర్తించండి. దేవుడు ఇచ్చేసాడు నాకు, దేవుడు ఇశ్రాయేల్ ఇచ్చేసాడు, దేవుడు ఇస్మాయేల్ ఇచ్చేసాడు. ఆయన అన్ని జనాంగాన్ని గుంటూరులో మనల్ని కూడా దేవుడు అబ్రహాం ఇచ్చినట్టుగా, అబ్రహాం తీసుకున్నట్టుగా చూశాడు. దేవుడి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆయన ముందుగా అన్యుడు కాబట్టి అన్యులైన మనల్ని ముందుగానే యోచించుకున్నాడు. మనల్ని కూడా ఆయన ఏ మాట చెప్పాడు దేవుడు, అంత ఆత్మతో కూడిన ఆలోచనని చూసి నమ్మి 25 సంవత్సరాల కాలం విశ్వాసాన్ని కొనసాగించాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు. మరలా కంటిన్యూ చేయరు దాన్ని, నిబంధన సాగి. మరియు ఇక మీదట అబ్రాము అనబడదు, నేను అనేక జనులకు తండ్రిగా నియమించింది గనుక నీ పేరు అబ్రాహాము అని అనబడును. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. పేరు కూడా మారిపోయింది దాని విశ్వాసం. నీ యొక్క స్థితి కూడా అదే, నీ స్థితి కూడా అదే. నువ్వు ఎప్పుడైతే ఈ రీతిగా విశ్వాసాన్ని దేవునితో ఆ హామీతో కూడినటువంటి అప్పగింపుని నువ్వు కలిగి ఉంటావో, నీ నామము దేవుని ఎదుట మారిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెప్పుకోవచ్చు. హల్లెలూయా. అనగా లోకములో నీకు ఒక నామం ఉంటే దేవుని దగ్గర నీకు ఒక నామం ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. యు ఆర్ స్పెషల్, యు ఆర్ స్పెషల్ బిఫోర్ ద లార్డ్. అంత గొప్ప నీతియుక్తమైన విశ్వాసతను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రోమన్స్ 8లో మరి యొక్క సత్యాన్ని చదువుతాం. 8వ అధ్యాయములు రోమీలకు రాసిన పత్రిక ఈ రీతిగా చదువుకుంటూ 38వ అధ్యాయము 8. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోతున్నవి అయినను, అధికారులైనను ఎత్తైనను లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడకాక నేరమని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఫండమెంటల్. నవేడేస్ మోడర్న్ బిలీవర్స్ అందరూ దీన్ని పట్టుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి ఆధునికంగా విశ్వాసతలో జీవిస్తున్నటువంటి 21st century బిలీవర్స్ అందరూ గుర్తించాలి. ఇవన్నీ కూడా చెప్పాడు అక్కడ, అవన్నీ చెప్పాడు. అన్ని చెప్పేమంటాడు రా, మనలను ఎప్పుడైతే బిలీఫ్ నువ్వు కలిగి ఉంటావో నీకు దేవుడికి ప్రేమాభిమానాలు కొనసాగుతున్నాయని మీరు గుర్తించాలి.
అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను నా దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన విశ్వాసిగా ఉన్నాను అని నువ్వు విశ్వసించాలి. So sort of belief you have to provide it in your heart and mind and soul. ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఇప్పుడు చదవబడినటువంటి ప్రతిదీ కూడా ఏమంటున్నాడు నా తల్లి? మరణమైనను జీవమైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునైనను అధికారులైనను లోతైనను ఏదైనను ప్రభువైన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమనండి మనలను ఎడబాక నేరమని రుజువును. ఈ ఫెయిత్ ఇప్పుడు కరోనాకి భయపడే వాళ్ళందరూ కూడా ఈ మాట వినాలి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పాలి. నథింగ్ ఎల్స్ విల్ హ్యాపెన్ టు యూ. నీకు ఆ విశ్వాసం లేదని ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు. నీకు ఆ విశ్వాసం లేదు. దేవుడు అదే చెప్తున్నాడు. ఏమేం చెప్పాడు రా? మరణం అన్నాడు, జీవం అన్నాడు, ఆయన దేవదూతలు అన్నాడు. నీ విశ్వాసం కింద దేవదూతలు కూడా అంతే. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవదూతలు కూడా ఏం చేయలేరు నీ ఫెయిత్ లో వచ్చి. ఇలాగైతే ఆ మోసెస్ యూదా పత్రికలు రాసిన మాట ఒకసారి చదువుకుంటాం. ఏమి చేయలేరు అని మోసెస్ అన్న మాటని మనం గుర్తు చేసుకుంటాం. జుడాలో చదవండి, అద్భుతమైన మాటని ఆత్మదేవుడు మనకి తెలియజేస్తున్నాడు. 9వ వచనము యూదా అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమునకు వచ్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక. ప్రభువు నిన్ను గద్దించును గాక. ఎందుకంటే మోసెస్ విశ్వాసం ఏంటో నీకు తెలుసు కాబట్టి. ఆ యొక్క దేవదూతలు కూడా ఏమి చేయలేకపోయినా ఎక్కడ ఒక అద్భుతమైన శక్తి మానవుని యొక్క నీతి విశ్వాసతను దేవాతి దేవుడు అంత మరణం దగ్గర కూడా బలపరుస్తాడు. మరణం దగ్గర కూడా నిన్ను బలపరుస్తాడు. దేవుని యొక్క అద్భుతమైన స్థితి నీకు ఆ రీతిగా విశ్వాసాన్ని కలిగి నువ్వు జీవించాలని ఒకటే ఉంది, మనం ఒప్పించే స్థితి. నీ యొక్క విశ్వాసతలో ఒప్పించే స్థితి, టు బి పర్సుయేడెడ్ ఆఫ్, దేవుని చేత ఒప్పించబడుట అనే మాటని నేను ఈ దినాన 1వ అంశంగా చదువుకున్నాం. రెండవది ప్లేస్ కాన్ఫిడెన్స్ ఇన్. ఆ యొక్క విశ్వాసంలో రెండవది ఏంటంటే కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? దృఢమైనటువంటి నమ్మకం, విశ్వాసతతో కూడిన దృఢ నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉండాలి. అది ధైర్యం ఉండాలి. నీలో విశ్వాసంలో ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం ఏదైనా చేయగలుగుతాం. ఆ ధైర్యంతో కూడిన విశ్వాస దృఢ నిశ్చయము నీలో ఉండాలని సంపూర్ణమైనటువంటి భావన నీలో విశ్వాసంతో కూడిన భావం కలిగి ఉండాలి. కాన్ఫిడెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ది ప్లేస్ అన్న మాట అంటున్నాడు. ప్లేస్ కాన్ఫిడెన్స్ ఇన్. నీ విశ్వాసములో తీసుకొని వెళ్ళి ఆ కాన్ఫిడెన్స్ అనే ధైర్యమును, ఆ యొక్క ధైర్యంతో కూడిన ప్రజ్ఞను నీవు దాచి ఉంచాలి. ఆ రీతిగా విశ్వాసం ఉండాలి. కానీ విశ్వాసము నేను చెప్పింది వింటం పరిగెత్తడం కాదు. నీవు ఆ రీతిగా ఒక మెటమార్ఫసిస్ ఏర్పడాలి. నీ శరీరం అంతా ఆ రీతిగా మార్చబడుతూ దేవాతి దేవుడు శక్తిని అనుగ్రహించే క్రియలో నువ్వు పరిగెత్తాలి. నువ్వు తీసుకుని వెళ్ళి అలాగ కాన్ఫిడెన్స్ పెట్టాలి. నీ విశ్వాసం, నాకు నమ్మకం ఉన్నది, నా దేవుడు చేయగలడు, నేను పొందగలను, ఎవరు ఈ లోకంలో ఉన్నా అది నా సొంతమనే భావన నీకు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇది నానా తెలియజేస్తూ ఉన్నారు. జాన్ 5వ అధ్యాయము 14వ వచనంలో ఒక సత్యాన్ని చదువుతున్నాం. యోహాను భక్తుడు 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. దేవాలయంలో వారిని చూచి ఇదిగో స్వస్థతనందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. ఈ మాట మీరు స్పష్టంగా ఒకసారి ధ్యానించాలి. ఆత్మదేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్న మాట, ఈ బిడ్డ యొక్క ఏ రీతిగా వ్యాధిగ్రస్తుడై బెతెస్దా నుంచి ప్యూరిఫై అయ్యాడో మనందరికి తెలుసు. అతనికి ప్యూరిఫై కావటానికి ఎన్నో సంవత్సరములు ఆ యొక్క కోనేరు దగ్గర ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు. అతని యొక్క ధైర్యము ఇక్కడ చూసిన ఎలాగైతే కాన్ఫిడెన్స్ ఎలాగుందంటే దేవుడు అన్నాడు చూడండి, అక్కడ
ఆరో వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడకోరుచున్నావా అని వారిని అడగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పగా అక్కడ ఈ యేసయ్యతోనూ ఈ యొక్క వ్యాధిగ్రస్తుల ట్రాన్సాక్షన్ కాన్వర్సేషన్ ఎలాగ జరిగిందో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అతని విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఏ రీతిగా ఆ అంశం మీద ఉంచాడో మీరు అందరూ గ్రహించాలి. ఎన్ని సంవత్సరాలు ఉంచాడు? లెంగ్తీ టైం, 38 years. ఒక శక్తివంతమైన దేవుని కార్యము అక్కడ జరుగుతుందని అతను దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ఆ దేవునితో చెబుతున్నాడు, నాకైతే విశ్వాసం ఉంది, నేను దాని మీద నిలిపాను కాబట్టి, ఇక్కడ ఉండాలి కాబట్టి, నా వలన నేను దానిని పొందలేని స్థితి ఏంటంటే బలవంతుడు వచ్చి దాన్ని ఎత్తుకొని పోతున్నారు అని చెప్పినప్పుడు అప్పుడు స్వస్థత పొంది ఇంకొక అద్భుతమైన కార్యం చేశాడు. ఏంటంటే ఆ యొక్క దేవాలయంలోనికి వెళ్ళి నిలబడినట్లుగా కూడా మనం చూస్తున్నాం. నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలంటే ఆ యొక్క ఒడ్డు దగ్గర ఉన్నటువంటి ఎప్పుడు నిరాశతో ఉన్న 38 సంవత్సరాల కాలం ఉన్న ఆ వ్యక్తికి దేవాతి దేవుడు తన కాన్ఫిడెన్స్ ని ఏ రీతిగా ధైర్యంతో కూడిన స్థితిని విశ్వాసంతో బలపరిచాడు. తద్వారా తను ఏ రీతిగా ఆ స్వస్థతను అనుగ్రహించుకుని దేవుని కృపను బట్టి దేవాలయానికి దేవుని ఆరాధించే గుంపులో చేరాడు. మనందరికీ తెలుసు అది ఒక కథ కాదు, అది కథ కాదు, ఒక ఉదాహరణ కూడా కాదు. దట్స్ కాల్డ్ ఇన్స్టాంట్ అంటారు. ఇన్స్టాంట్ అంటే జరిగినది, FACT, ఫ్యాక్ట్ అంటే సత్యము. ఇది కథలు కావు, ఇన్స్టాన్సెస్, జరిగిన సంగతులు. ఈ సంగతులను పరిశుద్ధాత్మను రాసి మనల్ని బలపరుస్తున్నాడు. మనం ఈ విశ్వాసంలో ఎప్పుడైనా 6 రోజులు ప్రార్థన చేసుకుంటాం, తర్వాత మర్చిపోతాం. భాష గారికి కూడా అలుపు వచ్చేస్తాం. భాష గారు ప్రార్థన చేయకపోలేదు. కొంత నీలో కంటిన్యూటీ ఎలాగుంది, కంటిన్యూలీ అనే ఇంగ్లీష్ మాట ఉంటుంది. స్థిరముగా నిలవబడి కొనసాగించడాన్ని కంటిన్యూలీ అంటారు. అంటే నీ విశ్వాసాన్ని తొణకక బెణకక ఆ యొక్క టార్గెట్ వచ్చే వరకు కొనసాగించాలి. ఈ బిడ్డ అదే చేశాడు. దేవునికి ఒక సాక్ష్యంగా నిలబడ్డాడు. దేవుడు ఆ బిడ్డ యొక్క ఆత్మీయతను చూసి సంతోషించిన వాడుగా ఉంటూ ఒక్కటి సలహా ఇచ్చాడు. ఆ బిడ్డలో ఎందుకు వచ్చిందట జబ్బు? పాపము వలన వచ్చిందిట. ఒకవేళ నీకు పాపం వలన వచ్చినా కూడాను దేవుడు నీ విశ్వాసాన్ని చూచి మొత్తం కొట్టేసి ఆ రీతిగా ఇక్కడ నుంచి నువ్వు చెయ్యొద్దు అని దేవుడు ఒక ఆశయంతో కూడిన స్థితి ఇచ్చాడు. మనకు కూడా అదే ఇస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. మనము దేవునికి తెలియనటువంటి పాపాలు ఏమైనా చేసామో కూడా నీవు ఇక నుంచి చేయకుండా ఉండటానికి ఒక అద్భుతమైన స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తాడని, కార్యాన్ని చేస్తాడని ఆ మాట ద్వారా చూసిన జాన్లో మరి ఒక మాట, యోహాను 3:21 మరి ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సత్యవర్తనుడైతే దేవుని మూలముగా చేయబడి ఉన్నవని, తన క్రియలు దేవుని మూలముగా చేయబడవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. 2 పాయింట్స్ మనం గుర్తించుకోవాలి. వెలుగు అంటే ఏంటి? పరిశుద్ధ స్థలము, దేవుని స్థలం. గృహంలో కూర్చుంటే వెలిగేనది, లేకపోతే ఎక్కడో ఉండి ప్రేయర్ చేయమంటూ వెలిగేనది కాదు. అందుకనే మనకు ఒక టైటిల్ ఇస్తున్నాడు అక్కడ దేవుడు, సత్య వర్తనుడు. అంటే దేవుని ఆజ్ఞానుసారము జీవించి ఆయన నిబంధనల ప్రకారము తమ జీవితములను గడిపే విశ్వాసి సత్యవర్తనుడు, వెలుగులోనికి నడిపింపబడేవాడు అని ఆ వ్యక్తి గురించి చెప్పినప్పుడు అక్కడ రెండో మాట ఏమి చెప్పాడు అక్కడ? దేవుని మూలముగా, దేవుని మూలముగా మనకి అద్భుతమైన క్రియ నా దేవుడు చేశాడని చెప్పగలిగిన ధైర్యాన్ని నీకు ఇస్తాడు దేవుడు. ఆ రీతిగా నీ విశ్వాసాన్ని బలపరుచుకో. మామూలుగా ఆర్డినరీ ఏదో చెప్పారులే అనుకుని ఊహించింది ఏదో జరుగుతుందని అనుకోవటం అనేది ఒక వంతు. కానీ నీ యొక్క
స్థితిని దేవునికి తెలియచేయాలి. ఒక కనెక్టివిటీ నీకుందని తెలుసుకోవాలి. దేవునికి నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయని తెలుసుకోవాలి. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడని తెలుసుకోవాలి. దేవుడు నీకు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడని తెలుసుకోవాలి. అటువంటి శక్తివంతమైన నమ్మకంతో నీవు జీవించినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడని మనము గుర్తించబద్దులుతున్నాం. హీబ్రూస్ 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న సత్యాన్ని తద్రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు పెట్టండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అక్కడ మాటలు సత్యం ఏంటంటే మనం కూడా దేవుని కుమారుడయ్యుండి కూడా తన విశ్వాసాన్ని మాత్రం బలహీనపరచుకోవాలా. మనం కూడా మనకి ఏ స్టేటస్ లో అన్ని పక్కన పెట్టమని అర్థం. అది అక్కడ వాట్ ఎవర్ ది గెయిన్స్ దట్ యు గాట్ ఇన్ ద లైఫ్, ఏవైతే నీకు అధికముగా చెప్పబడిన స్థితులు, చదువులు, జ్ఞానములు, నీకున్నటువంటి ప్రతి పరిస్థితులు ఏవేవైతే ఉన్నావో మొత్తాన్ని ప్రక్కన పెట్టాలి. విశ్వాసానికి వెళ్ళినప్పుడు యేసయ్య చేసిన క్రియ గుర్తించుకోండి. ఏమంటున్నాడు తల్లి? ఇక్కడ ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట చదువురా తల్లి ఒకసారి. క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును చేపట్టిన ఎడల మనమే. నాకు ఏం కావాలంటారా? ధైర్యము, నిరీక్షణ కావాలి నీకు విశ్వాసములు. ఈ రెండు యాక్టివిటీస్ లేకపోతే నీకు రిజల్ట్స్ లేవు. దేవుడికి నీ స్థితిని అంత వదలాలి. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఆఫీసర్ అయితే దేవుని దగ్గరికి వస్తే ఆఫీసర్ అవుతాడా? ప్రైమ్ మినిస్టర్ అయితే దేవుని దగ్గరికి వస్తే ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? దేవుని కుమారుడే వదిలేశాడు. ఆ స్థితిలోనికి విశ్వాసం బయలుదేరాలి. మనకు అదే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం. మనకి రిజల్ట్స్ దొరకపోవడానికి కారణం ఏంటంటే మనం దట్ సడన్ మెయింటెనెన్స్ లేదు దేవునితో. ఒక మెయింటెనెన్స్ ఉండాలి నీకు దేవునికి. నీవు ఆయన దృష్టిలో ఉండవని గ్రహించాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని గ్రహించాలి. నీ విశ్వాసాన్ని ఆయనకి అప్పచెప్పానని గ్రహించాలి. ఆయన బాక్స్ లో నీ విశ్వాసం ఉండాలి. ఆయన బాక్స్ లో నీ విశ్వాసం పెట్టి ఉండాలి. నీ విశ్వాసం ఎక్కడ ఉంటుంది? గాల్లోనే ఉంటుంది. ఆయన విశ్వాసం అంటేనే మనకు అది తెలియని పరిస్థితులు వచ్చేసినాయి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ యొక్క విశ్వాసములు నీవుకు దేవునికి అత్యంత సన్నిహితమైన సంబంధం ఉన్నదని నీవు గ్రహించినప్పుడు, ధైర్యముతో నీవు జీవించినప్పుడు, నీ కుటుంబంలో ఏది నువ్వు కోరుకున్నావో దానిని నా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెప్పుకోండి. ఎఫెసియన్స్ 3వ అధ్యాయం 12, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. దేవుడికి ఒక్కసారి స్తోత్రాలు, దేవుడికి ఒక్కసారి స్తోత్రాలు, ఆయనకు ఒక్కసారి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన యందలి విశ్వాసము చేత హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు దేవుడికి స్తోత్రాలు, దేవుడికి స్తోత్రాలు, దేవుడికి స్తోత్రాలు. అంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు, గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. అందులో ఉన్న అంతరార్థం చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు. అంతరార్థం చూడండి ఎంత చక్కగా. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమునైనా. ధైర్యము ఏంటి? ధైర్యానికి ఆపోజిట్ అంటే నిర్భయమే కదా, భయమే కదా. ధైర్యానికి ఆపోజిట్ భయం. కానీ ఇక్కడ ఏమంటాడు? ధైర్యమును, నిర్భయమును. అంటే ఏంటి? రాధికా నీకు భయం రాదు, నీవు భయపడుతున్నావు, నీవు యేసుని ఎరగలేనంతే. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఆత్మ దేవుని యొక్క శక్తిని నువ్వు ఎరగనట్టే ఆ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా పక్కన వచ్చిన చదువురా తల్లి.
మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి నీవు అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను. అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను. ఏంటండి అధైర్యపడవద్దని శ్రమలు వస్తాయి. అధైర్యాన్ని కనుక మీరు విశ్వాసంలో ధైర్యం పెట్టమన్నాడు. ఆ ధైర్యం పెట్టకుండా అధైర్యాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడున్న జనం చాలా మంది కాపర్లు కూడా అదే పాయింట్ లో ఉన్నారు. ఇక వాళ్ళు యేసుని ఎరగనట్టే కదా నేను అనేది, యేసుని ఎరగనట్టే కదా. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ అంత స్పష్టంగా మాట్లాడుతుంటే, ఇక్కను బలహీన పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఫిలిపియన్స్ 1:6 ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నాతో పాలివారై చూచి ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని. ఎక్కడట మన యొక్క విశ్వాసం ఎక్కడి వరకు ఉండాలట? యేసుక్రీస్తు దినము వరకు అంటే రెండవ రాకడ వరకు ఉండాలి. రెండవ రాకడ వరకు అంటే తొలగని నో ట్విల్టింగ్ ఫెయిత్. కాసేపు అలాగుండి కాసేపు ఇలాగ లేదు. నువ్వు కంప్లీట్ గా దేవుని యొక్క ఆత్మీయతో కూడిన ధైర్యం కలిగి జీవించడానికి సిద్ధపరచబడిన మనస్సు కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే బలహీనం అవుతావో నీకు క్రియలు జరగవు. నీకు క్రియలు అద్భుతాలు వాళ్ళు ఎవరో చెప్తారు ఆది కాలంలోనే ఉండేట లేదు. ఆయన నిజమైన దేవుడు, ఎప్పుడు ఉండే దేవుడు, ఆల్ఫయు ఒమేగా అయిన దేవుడు, విశ్వాసాన్ని అనుగ్రహించిన దేవుడు. ఆయనకు నీకు సంబంధం ఉన్నది. ఆయన ప్రేమ అనుగ్రహించాడు. ఆయనతో ధైర్యంతోనే ఉన్నప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని ఆయనకు అప్పచెప్పినప్పుడు అద్భుతమైన శక్తివంతమైన కార్యములు నీ జీవితంలో కూడా జరుగుతాయని దేవుడు చెప్తున్నాడు. కొనసాగించే స్థితి నీలో ఉండాలి. నెక్స్ట్ చదువురా తల్లి. కనుక మీ అందరి నిమిత్తము చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ కాపరికి ఆ ధైర్యాన్ని మీరు ఇవ్వాలి. మీ కాపరికి మీరు ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ విశ్వాసాన్ని అలా చూడగానే అబ్బా ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ప్రార్థన చేసి దేవుని కృతజ్ఞతలు చెల్లించే యోగ్యకరమైన స్థితిలోనికి మీరు నన్ను నడిపించుకోవాలి. అది దేవునికి మీకు కాపరికి ఉన్నటువంటి సంబంధమని మీరు గ్రహించాలి. దీని దాసుడు మాట్లాడిన మాటలు మనం విన్నాం. అదే రీతిగా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలోని 12వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హీబ్రూస్ 3:12 సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి అంతైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఈ మాటను మాత్రం జాగ్రత్తగా వినండి. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో దాన్ని ఏమంటున్నాడు తల్లి? ఇప్పుడు దుష్ట హృదయము. దేవుని విడిచిపెట్టారు భయపడ్డ వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటని. మరణము జీవము ఆయన అన్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. దాంట్లో చెబుతున్నాడు, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. విశ్వాసానికి నీ హృదయానికి సంబంధం ఉన్నది. చాలా జాగ్రత్తగా వినండి. హృదయం నుంచి వచ్చే అన్ని ఏంటో నేను యేసయ్య చెప్పాడా? లూకులో సువార్తలో చెప్పారా? అవన్నీ కూడా ఏమైపోయినాయి? అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం ద్వారా అవన్నీ కూడా కొట్టివేయబడి నీ హృదయం ఏమైందంటే పరిపక్వమైన పరిశుద్ధమైన హృదయంగా మార్చబడినది. దుష్ట హృదయము తొలగించబడినది ఈ విశ్వాసం ద్వారా. ఆ స్థితి నువ్వు కలిగిస్తావా అనగా యు ఆర్ ఎ ప్యూరిఫైడ్ బిలీవర్. దేవుని కొరకు పరిశుద్ధపరచబడిన పవిత్రమైనటువంటి విశ్వాసిగా నువ్వు ఏర్పాటు చేయబడ్డావని విశ్వాసం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే రీతిగా దేవుడు మరి యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 1 యోహాను 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. మన హృదయము
దోషారోపణ చేయని ఎడల మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. నీకున్న హృదయాన్ని, నీకున్న ధైర్యానికి, నీకున్న విశ్వాసానికి, నీ దేవుని యొక్క నువ్వు అప్పచెప్పిన స్థితికి వీటన్నిటినీ కలిపి నీకు ఒక ధైర్యం కలిగి ఉండటానికి దేవుడు ఒక శక్తివంతమైన కార్యం నీకు జరిగించబోతున్నాడని నువ్వు గ్రహించే యోగ్యత నీకు ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటే ఆ పై వచ్చిన కూడా ఒకసారి చదువురా తల్లి. 19. ఇందువలన మనము చదువురా. ఇంతకు ముందు ఏమన్నాడు మనల్ని? సత్య సంబంధులు అన్నాడు. అక్కడేమన్నాడు? సత్యవర్తనులు అన్నాడు. ఇక్కడ సత్య సంబంధులు అన్నాడు. రెండు గుర్తించుకొని మీరు నీకున్నటువంటి యోగ్యతలు ఏంటో నువ్వు గ్రహించాలి. నువ్వు సత్యమునకు సంబంధించిన వాడివి, సత్యమును జరిగించేవాడివి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అనగా యేసయ్య నీ మధ్యన ఉన్నాడు, యేసయ్య నీతో ఉన్నాడు, యేసయ్యలో ఉన్న శక్తి అంతా నీతో ఉన్నదని గ్రహి. ఇప్పుడు చదువు నెక్స్ట్. సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక. ఏంటంటరా? మన హృదయం కంటే అధికుడు. హృదయాన్ని ఇక్కడ ఏం చెబుతున్నాడు దేవుడు? నౌన్ ఫామ్ లో చెబుతున్నాడు. మన హృదయము కంటే దేవుడు అధికుడు. నీ శరీరం అన్ని కూడాను, మొత్తం కూడాను నీకంటే అధికుడైన దేవుడితో విశ్వాసం కలిగి ఉండవని నీవు ఉండాలి. నా దేవుడు అధికమైన వాడు, నాకేమీ తెలియదు, ఆయన చేస్తాడు అనే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి నీకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయను, ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందాము. ఇంకెక్కడ నీ విశ్వాసములో దేవుడు చెప్తున్నాడు. నీ హృదయం చెప్పినప్పుడు యు ఆర్ ఎట్ రాంగ్ పాయింట్ అని ఎప్పుడైనా ఒక క్షణంలో నీకు చెప్పుంటే అది దేవుడు తెలియజేసిన నువ్వు గ్రహించాలి. ఆ గ్రహించినప్పుడు ఆ ఆరోపణ చేస్తున్న చూశారు, దాంట్లో నువ్వేం చేయమంటాడు? నువ్వు చేయవలసిన పని ఏమంటున్నాడు? ఏంటిదా? ఎమ్మట నువ్వు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోవాలి? టీవీ దగ్గరికా? దేవుని యొక్క మొక్కాళ్ళుని ప్రార్థించి, soon after you got it, the idea of the sort of things from the heart. నీ హృదయం చెప్పగానే దేవా క్షమించు, 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 క్షమించు దేవా అని దేవునితో మాట నీ విశ్వాసం మరలా బలపరచబడుతుంది. నీ విశ్వాసం బలపరచబడుతుంది. కార్యములు, అద్భుతమైన కార్యములు నీలో జరిగించబడుతుంది. ఏంటి ఇవి జరుగుతున్నాయా మా ఇంట్లో? ఏంటి ఇది సాధ్యమా అనే మాట నీవే ఒక సాక్షిగా ఉండబోతున్నావని దేవుడి నాతో నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు, I place confidence in faith. మూడవది, the substance of విశ్వాసం యొక్క హామీ దేవునితో ఏలితిగా ఉన్నది. హోప్డ్ ఫర్ ది అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలతో కూడిన అష్యూరెన్స్ అనగా నీకు ఇచ్చినటువంటి అభయం. అష్యూరెన్స్ అనగా ఆ అభయము నీకు ఉంది అని నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ ద్వారా ఆయనతో నీవు ఎలాగ చేయాలంటే ఒక అద్భుతమైన హద్దుని పెట్టుకోవాలి. ఒక హద్దుతో కూడిన విశ్వాసం నీలో ఉండాలి. వేగం ఉండదు, వేగం ఉండదు. వేగంటే ఏదోలే అనగద్దు. ఒక హద్దుని పెట్టండి. ఈ విధంగా నాకు దేవుడు ఇస్తాడు. నీ విశ్వాసంలో ఆ స్థితి ఉండాలి. ఆ మూడవది ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్ హోప్డ్ ఫర్ ది అష్యూరెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. నీవు చూడనటువంటి వాటిని చూడటానికి ఒక హద్దును నిర్ణయించుకొని, ఒకవేళ ఇలా ఉండాలి, నాకు ఈ సంగతి నా బిడ్డలకు జరగాలి, నా జీవితం, నా శరీరంలో రుగ్మతను బట్టి నాకు ఇలాగ జరగాలని నువ్వు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఉండాలి విశ్వాసంలో. లేకపోతే వేగ్గా ఉన్నామంటూ దానికి ఏ విధమైన మీనింగ్ లెస్ అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. హీబ్రూస్ 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటాం. మనం ఎప్పుడు చదువుకునేది
నిరీక్షింపబడి వాటి యొక్క విశ్వాసం అనేది నిరీక్షణ. నిరీక్షణ నీవు ఏదైతే ఇంత హద్దు అని చెప్పాను చూసావా, ఆ హద్దు అనేది నిరీక్షణ. నువ్వు ఏదైతే ఒక నిరీక్షణ నీకు ఇలాంటి బిడ్డలు కావాలి అని ఒక హద్దుని చూపించాలి దేవుడికి. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఎంత మంచి దేవుడు అండి ఆయన, ఎంత మంచి దేవుడు అండి. నువ్వు ఒక హద్దుని చూపించినప్పుడు ఆ హద్దు అనగా నీవే నిర్దేశించుకున్న స్థితి ఆయనకి విశ్వాసములు చూపించినప్పుడు ఆయన స్పష్టముగా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్పొచ్చు, దేవునికి స్తోత్రాలు చెప్పొచ్చు. మీరు ఈ విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అనగా ఒక హద్దుని నువ్వు చూపించు దేవుడికి. దేవా నాకు ఈ రీతిగా ఉండాలి నా భవిష్యత్తు, నేను ఈ నీతివంతుడిగా ఉన్నాను నీకు తెలుసు, నా యొక్క భక్తి తత్పరత నీకు తెలుసు, నా పాపము విడిచిపెట్టిన సంగతి నీకు తెలుసు అనే మాటలు దేవుడితో నువ్వు మాట్లాడే యోగ్యతో కూడిన విశ్వాసము, హద్దుతో కూడిన అంశం దేవుడికి పెట్టినప్పుడు దేవుడు క్రియలు చేయగలడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అదృశ్యమైనవి ఉన్న వరటకు రుజువు. నీ యొక్క హద్దు ఏది చూసావా, నీ హద్దు అదృశ్యమైంది నాకొంది రుజువుగా చూపిస్తున్నాడని చెప్తున్నాడు దేవుడు. దేవుడు దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ఆ తర్వాత వాళ్ళందరూ పెద్దలు అన్నారు. వాళ్ళందరిని ఏమంటున్నాడు, పెద్దలని వాళ్ళందరినీ కూడాను అద్భుతమైన వారి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరుసడ బిలీఫ్. హనోకు ఒక బిలీఫ్, అబ్రహాంకి ఒక బిలీఫ్, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బిలీఫ్ నేను తెలుసలేదు. చూడండి, హనోకుది ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. 5వ వచనం, విశ్వాసమును బట్టి మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక ఏంట్రా ఆయన విశ్వాసం, నేను మరణించకూడదని విశ్వాసం. దేవునికి స్తోత్రాలు చెప్పండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి రా. నేను మరణించకూడదని భక్తుడు విశ్వాసంతో జీవించాడంటండి. అక్కడ మాట అంత స్పష్టంగా రాస్తున్నాడు, మరణము చూడకుండానట్లు. నేను మరణం చూడకూడదేవా, నేను మరణం చూడకూడదేవా, నేను మరణం చూడకూడదేవా అని దేవునితో నిరీక్షణ కలిగి ధైర్యముతో 365 సంవత్సరముల కాలము తన విశ్వాసాన్ని కొనసాగించాడు. నోట్ విల్టింగ్ ఫెయిత్. దేవుడే దిగి వచ్చి ఆయనను కొనిపోయాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రేపటి పునరుత్థానానికి నిదర్శనముగా ఆ బిడ్డ దేవునితో పోరాడే ఆ స్థితిని కనుగొన్నాడు. దేవుడికి తీసుకెళ్లే స్థితిని. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగానే ఆ యొక్క రేపు రాబోయే రిజరెక్షన్ లో ఆ యొక్క ఆత్మలన్నీ లేపబడతాయి కదా, ఆ యొక్క మార్పు చెందుతాయి కదా. ఆ పరిస్థితిని ముందుగానే దేవుడు ఎలాగ చూపిస్తున్నాడు హనోకు ద్వారా. మనకుందా ఆ విశ్వాసం? ఆ మరణించాల్సిన దగ్గర 60-70 రాగానే పోతాం కదా. కానీ హనోకు తెలుసు వాళ్ళందరూ పితరులందరూ మరణించారు. కానీ ఆ దృఢమైన విశ్వాసంతో దేవునితో పోరాడి మరణించకుండా దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా హనోకుని మనం చూస్తున్నాం. మనందరూ తెలుసు కదా, హౌ మెనీ ఇయర్స్ he lived on? 365 years. అంతకు ముందు బిడ్డలు కన్నాడు. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుతూ కంటిన్యూస్ సెంటెన్స్. కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 365 సంవత్సరములు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను మరణం నాకు వద్దని, మరణం వద్దు దేవో, నాకు మరణం వద్దు దేవో, నాకు మరణం పితరులు మరణించకూడదు అంటే దేవుడే దిగి వచ్చి. కాబట్టి నీ విశ్వాసం ఎలాగున్నది? నీవు ఎలాగ దేవునితో ఉంటున్నావు? నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావు? దేవుడు పెద్దలని చెప్తున్నాడు. వాడు మన
మన పితరులు చేసిన క్రియలు మనం చేయాలి. మన పెద్దలంటే అదే గుర్తుంచుకోండి. ఆ రీతిగా మన జీవితాన్ని గడుపుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. 6వ వచనం కూడా చదువున తల్లి. హల్లెలూయా. 11రా చదువున తల్లి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఉన్నాడనియు ఈ సెంటెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలా. దయచేయువాడనియు నమ్మవలను కదా. అంటే ఈ మాటలో మీకు ఏమర్థం అవుతుంది? ఎందుకు మీరు నమ్మలేకపోతున్నారు? మీలో విశ్వాసం ఎలాగుంది? అదే ఒక ప్రశ్నార్థకమైన మాటని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకు ఇన్ని చెప్పాను కదా నీకు, స్టిల్ యు ఆర్ లాగింగ్ బిహైండ్ ఇన్ ఇట్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా 3 అంశాలని మనం చదువుకున్నాం. 4:17 చదువుకున్న మాట అది చదువుకొని ఈ దినానికి 3 అంశాలతో ముగించుకుంటున్నాం. ఇంకా 7 అంశాలు ఉన్నాయి. 7 అంశాలు వచ్చే వారాల్లో మనం చదువుకున్నాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి కోసం స్తోత్రాలు చెప్పాలి. We should have to build up a sort of faith in our lives. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంశములు విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి. దాసురాలు మనల్ని ఆ రీతిగా నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపినా